వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అయితే మాత్రం డిపాజిట్ కూడా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, బీజేపీకి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి డిపాజిట్ రాదు అని చెప్పాడు, అదే జరిగింది, ఎలా చూడొచ్చు? చూడండి, బై ఎలక్షన్ అనేది గతంలో కూడా ఎప్పుడు మాకు 5 to 10% ఓటు దాటలే. అండ్ బై ఎలక్షన్స్ అర్ధబలం అంగబలం, ఇక కాంగ్రెస్ అయితే 300 కోట్ల బడ్జెట్, అభ్యర్థి ప్లస్ ఎంఐఎం సపోర్టు, ఇవన్నీ పెట్టినా కూడా ఒక సడన్గా మధ్యలో ఒక అజరుద్దీన్ గారిని మంత్రి చేయటం, ఇవన్నీ ఫలితం ఏంది? చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఏదో అంతంత మాత్రం గెలిచారు. ఒకప్పుడు మళ్ళీ అది కాంగ్రెస్ కంచుకోట, పి జనార్దన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, మీ అందరికీ తెలుసు. ఏం సాధించారు? ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది ఇంకోటి ఏంటంటే, మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో 7 ఉప ఎన్నికలు జరిగినాయి. 7 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. చాలా చోట్ల డిపాజిట్ పోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయలే. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైంలో 90% స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచిండు, అన్నీ బై ఎలక్షన్లు గెలిచిండు. మరి నెక్స్ట్ ఎంత ఘోరంగా ఓడిపోయిండు? బై ఎలక్షన్ అనేది గీటరాయి కాదు. బీజేపీని ఎవ్వరూ అడ్డుకోలేరు. బీజేపీని నెక్స్ట్ అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అందుకొరకే ఏంటంటే బీజేపీ పార్టీని కార్నర్ చేయడానికి. ఎందుకంటే ఈ రెండింటికి భయం బీజేపీ. అండ్ ఈ రెండింటికి డిఎన్ఏ సేమ్. 2 కుటుంబ పార్టీలు, ఒకటి కుటుంబాల పార్టీ, 2 అవినీతి పార్టీలు, 2 డైనాస్టిక్ పార్టీస్. ఒక్కసారి బీజేపీ ఇక్కడ కాలు పెడితే మళ్ళీ 20-30 సంవత్సరాలు గుజరాత్ లాగా ఇక్కడ ఎవరు ఏ పార్టీ రాదని భయం. వీళ్ళ యొక్క అవినీతి దందాలు బంద్ అవుతాయని భయం. అందుకొరకే వీళ్ళిద్దరూ పరిపాలన మారింది కానీ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు, కానీ పరిపాలన విధానం మారలేదు. ఈ 2 పార్టీలకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ టార్గెట్ బీజేపీ. అందుకొరకే బీజేపీని అంటారు. అంటే బండి సంజయ్ రోడ్డు షోల వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ దక్కిందని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. అదే కదా, ఇప్పుడు అక్కడ గెలిచింది కాంగ్రెస్ అభ్యర్థి కాదు, నవీన్ యాదవ్. ఆ పిల్లగాడు 3 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయిండు అనే వరకు ఎంతో కొద్దిగా సానుభూతి ఉంటుంది. లోకల్ ఉంటాడు, ఏదో కొద్దిగా అందరికి అది ఇది ఏదన్నా ఆదుకుంటాడు అనేది ఏదో పేరు ఉన్నది. దానికి తోడు ఎంఐఎం ఏం చెప్పింది, అసదుద్దీన్ గారు ఏం చెప్పారు? ఐ హ్యావ్ నాట్ సపోర్టెడ్ కాంగ్రెస్, ఐ సపోర్టెడ్ ఓన్లీ అభ్యర్థి క్యాండిడేట్ అన్నాడా లేదా? దాన్ని బట్టి ఏంది, కాంగ్రెస్ అంటే వాళ్ళు ఎంత రోతనో అర్థమవుతుందా లేదా? మరి మీరేమంటారు? ఎంఐఎంకు 40,000 ఓట్లు ఉన్నాయంటారు, 1,20,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, 40,000 క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మరి కాంగ్రెస్ వల్ల గెలిచిందా, అసదుద్దీన్ వల్ల గెలిచిందా, అభ్యర్థి వల్ల గెలిచిందా? మీరే చెప్పండి. అంటే మీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా కౌంటింగ్ నుంచి వస్తా బీజేపీ డబ్బులు పంచలేదు కాబట్టి ఓడిపోయిందని అయితే మాత్రం చెప్పుకొచ్చారు. అది క్లియరే కదా. వాళ్ళదేమో భారీ బడ్జెట్ है, రాజమౌళి సినిమా है, మాదేమో ఆర్ట్ మూవీ है, బై ఎలక్షన్ है. ఒక ఆయన 300 కోట్ల है, ఇంకొక ఆయన 200 కోట్ల బడ్జెట్ है. మాదేమో దేశం ధర్మం డెవలప్మెంట్ పార్టీ है. సో బై ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్ డిఫరెంట్, సినిమా డిఫరెంట్ ఉంటుంది. జనరల్ ఎలక్షన్ సినిమా డిఫరెంట్ ఉంటుంది. ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్కి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదని అయితే మాత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. ఆడలేనమ్మా మద్దలు ధరువు అన్నట్టు ఈ ఓట్ చోరీలాగా. అరే ఇంతవరకు కోర్టుల కేసు ఉంది, ఫస్ట్ అది కానీ, తర్వాత సుప్రీంకోర్టు ఉంది, అక్కడ పోంది. తర్వాత నువ్వు ఏమన్నా కులగణం చేసిండ్రు, దాన్ని ఏమన్నా బహిర్గతం చేసిర్రా డాటా? మరి రేపు కోర్టు అడుగుతుందా లేదా? వేర్ ఈస్ డాటా అని? దీన్ని బట్టి అది కేవలం బీహార్ ఎలక్షన్కు తెలంగాణ మోడలు మేము కులగణన చేశాం, 42% రిజర్వేషన్ పెట్టామని బీహార్లో చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. బీహార్లో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈరోజు బీసీలకు సామాజిక న్యాయం చేసేదే బీజేపీ. ఓ ప్రధానమంత్రి చేశాము, 27% మంత్రులను చేశాము. ఇంకోటి ఇప్పటికీ చెప్తున్నాం, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీలు సహకరించాయి కదా. ముఖ్యమంత్రి ఏం చేయాలి? డాటా బయట పెట్టాలి. ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి. ముఖ్యమంత్రి ఏం చేయాలి? కోర్టులో ధీటుగా ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి ఏం చేయాలి? చట్టసభల్లో దానికి హక్కు లేదని సవరించడానికి కోర్టులు దానికి అడ్డుపట్టడానికి హక్కు లేదని కొట్లాడాలి. పవర్ నీ దగ్గర ఉంది,
పైసలు ఉన్నాయి. చిల్లర కేసులకు ఒక్కొక్కరికి అడ్వకేట్కు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి పిలిపిస్తావు, కానీ ఈ కేసు మాత్రం పిలిపియవు. ఉద్దేశం ఏంటి? ఈ యొక్క బీహార్ ఎలక్షన్ రిజల్ట్ రాగానే పార్టీ పరంగా నీ ముఖం పార్టీ పరంగా నువ్వు ఇచ్చేది ఏంది? దానికి ఏమైనా సార్థకత ఉంటుందా? పార్టీ పరంగా బీసీలను మొదటి నుంచి నెహ్రూ కాలం నుంచి ఇప్పటివరకు మోసం చేసేదే బీసీ. ఇంకోటి నేను చెప్పాను కదా ఇందాక ప్రెస్ మీట్లో, 50 అంశాలు ఉన్నాయి. బీసీ సప్లాన్ చట్టబద్ధ కల్పించడానికి ఎవరైనా అడ్డం వస్తారా? బీసీ భవన్లు కట్టడానికి అడ్డం వస్తారా? బీసీ ఫెడరేషన్కు నిధులు విధిరేయటానికి అడ్డం వస్తారా? నీ చేతులు ఉంది, చేయరాదు. అదే ముఖ్యమంత్రి 21 ముఖ్యమంత్రి బీసీది ముఖ్యమంత్రి చూడాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకొరకు ఫైనల్గా మీ ద్వారా చేసేది తెలంగాణ ప్రజలకు ఏంటంటే అన్ని వర్గ ప్రజలకు, బీసీలకు 42% రిజర్వేషన్ బీజేపీ కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేయకుండా అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో, తెలంగాణ రాజకీయంతో సాధించున్నామా, అన్ని పార్టీల సంపర్కంతో సాధించుకున్నామా, అన్ని పార్టీలు కలిసిమెలిసి సాధించుకున్నామా, ఆ పద్ధతిలో అయితే అవుతుంది. నువ్వు బట్ట కాల్చి ఏదేయాలని అనుకుంటే తర్వాత నీకే అనుకుంటుంది. హనుమంతు తోకకు నువ్వు నిప్పంటిస్తే లంకా దహనం అయినట్టు కాంగ్రెస్ దహనం అవుతుంది. ఈరోజు బీహార్లో అయిపోయింది, రేపు మిగతా రాష్ట్రాల్లో అవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడానికి గల ఒక్క కారణం చెప్పండి మీ మాటలో. అక్కడ మాకు సరైనటువంటి బలం లేదు. ముందు ఆ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తాం. రైట్, చూశారు కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే కనుక సరైన బలం లేకపోవడం వల్లే తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఘోరం ఓటమి పాలయ్యాడని, అంటే డిపాజిట్ కూడా దక్కలేదని అయితే మాత్రం మాజీ ఎంపీ బూరా నర్సయ్య కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.